చూడమ్మా సెకండ్ బిఎస్సి సెకండ్ యూనిట్ పార్ట్ 5 తీరం. ఎనీ టూ రైట్ బ్రాకెట్ లెఫ్ట్ portions of a subgroup are either disjoint or identical. G అనేది గ్రూపు, హెచ్ అనేది సబ్ గ్రూపు. అయితే హెచ్కి ఏవైనా టూ రైట్ కోషెట్స్ ఏవైనా టూ రైట్ కోషెట్స్ కానీ లెఫ్ట్ కోషెట్స్ కానీ తీసుకున్నట్టయితే ఈదర్ లెఫ్ట్ ఆర్ రైట్ తీసుకుంటే టూ రైట్ కోషెట్స్ తీసుకున్నాము అంటే ఆ రెండు రైట్ కోషెట్స్ మధ్యన రెండు రైట్ కోషెట్స్ ఏమవుతాయంటే డెడ్ జాయింట్ అయిపోతాయి లేదా ఐడెంటికల్ అవుతాయని చెప్తుంది మన తీరం. ప్రూవ్ చేస్తాం. ఎనీ టూ రైట్ బ్రాకెట్లో లెఫ్ట్, మీకు స్టేట్మెంట్లో ఎనీ లెఫ్ట్ బ్రాకెట్లో రైట్ వచ్చి ఏదైనప్పుడు ఒకటే. ఎనీ టూ రైట్ బ్రాకెట్లో లెఫ్ట్ కోషెట్స్ ఆఫ్ హెచ్ ఈజ్ either identical or disjoint. ఏం చేస్తారంటే టూ రైట్ కోషెట్స్ తీసుకున్నాము హెచ్ఏ అండ్ హెచ్బి. టూ రైట్ కోషెట్స్ తీసుకున్నాం హెచ్ఏ అండ్ హెచ్బి. ఆ రెండు ఏంటంటే హెచ్ఏ హెచ్బి టూ రైట్ కోషెట్స్ తీసుకుని రెండు ఏం చేయాలంటే ఈక్వల్ హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి అని ప్రూవ్ అవుతుందని చెప్పాలి లేదా డిస్జాయింట్ అని అవుతాయని చెప్పాలి. డిస్జాయింట్ కాదనుకోండి ఈక్వల్ అయిపోతాయి లేదంటే డిస్జాయింట్ అవుతాయి. ఒకవేళ టూ రైట్ కోషెట్స్ హెచ్ అండ్ హెచ్బి డిస్జాయింట్ అనుకోండి ప్రూవ్ చేయడానికి ఏం లేదు. దెన్ దేర్ ఇస్ నథింగ్ టు ప్రూవ్. ఇఫ్ పాసిబుల్ హెచ్ అండ్ హెచ్బి ఆర్ నాట్ డిస్జాయింట్. అది డిస్జాయింట్ కాదనుకున్నాం. డిస్జాయింట్ కాదంటే అర్థం ఏంటంటే కామన్ ఎలిమెంట్ ఉంటుంది అన్నమాట. డిస్జాయింట్ అంటే నో కామన్ ఎలిమెంట్స్ does not disjoint అన్నమాట. దే ఆర్ నాట్ disjoint అంటే హెచ్ఏ హెచ్బి నాట్ disjoint అన్నాం కాబట్టి సమ్ ఏదో కామన్ ఎలిమెంట్ ఉంటుంది. కామన్ ఎలిమెంట్ ఉంటుందంటే అర్థం ఏంటి ఇంటర్సెక్షన్ పార్ట్ నాన్ ఎండ్ అవుతుంది. కాబట్టి హెచ్ఏ ఇంటర్సెక్షన్ హెచ్బి అనేది నాన్ ఎండ్ అవుతుంది అన్నమాట. హెచ్ఏ ఇంటర్సెక్షన్ హెచ్బి అనేది నాన్ ఎండ్. ఎప్పుడైతే ఇంటర్సెక్షన్ పార్ట్ నాన్ ఎండ్ అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ అని ఎగ్జిస్ట్ అవుతుంది. దేర్ఫోర్ సి అనే ఎలిమెంట్ తీసుకున్నాం అన్నమాట. అంటే C belongs to HA intersection HB. HA intersection HB అంటే ఇప్పుడు ఇంటర్సెక్షన్ పార్ట్ ఉంది కాబట్టి బోత్ HA లో ఉంటుంది HB లో ఉంటుంది. C belongs to HA and C belongs to HB. C అనేది ఇంటర్సెక్షన్ పార్ట్ ఉంది కాబట్టి HA లో ఉంటుంది అండ్ HB లో ఉంటుంది. సపోజ్ C అనేది HA లో తీసుకోండి. C అనేది HA లో ఏమవుతుంది C ఈక్వల్ టు సమ్ h1 into a అన్నమాట. సమ్ h1 into a. h లో h1 అనేది h లో ఉంటుంది అంటే ఈ రైట్ కోషెట్స్ అన్ని ఎలా ఉంటాయంటే h1a h1 a h2 a ఆఫ్ ఆర్ ఉంటాయి. అంటే c belongs to h అనేది c ఈక్వల్ టు h1a వచ్చింది ఫర్ సమ్ h1 belongs to h. అలాగే c అనేది hb లో తీసుకున్నట్లయితే c ఈక్వల్ టు h1 తీసుకున్నాం కాబట్టి h2b అని రాస్తాం. ఫర్ సమ్ h2 belongs to h. C అనేది హెచ్ఏలో ఉంటే హెచ్1ఏ అవుతుంది, హెచ్బిలో ఉంటే హెచ్2బి అవుతుంది. అయితే సి అనేది ఇందులో ఉంది ఇందులో ఉంది అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ ఎల్హెచ్ఎస్ కాబట్టి రెండు ఎల్హెచ్ఎస్ సమానం ఉంటాయి ఇక్కడ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అవ్వాలి. అంటే హెచ్1ఏ ఈక్వల్ టు హెచ్2బి అవుతుంది. హెచ్1ఏ ఈక్వల్ టు హెచ్2బి ఎందుకని హెచ్1ఏ అంటే సి అవుతుంది హెచ్2బి అంటే సి అవుతుంది. రెండు సి అవుతున్నాయి సో రెండు ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయి. అంటే హెచ్1ఏ ఈక్వల్ టు h1a equal to h2b. దీని నుంచి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దీని నుంచి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. h1a equal to h2b కాబట్టి ఏ వాల్యూ కనుక్కోవాలంటే ఏకి ఇక్కడ h1 అనేది ఏ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ కూడా లెఫ్ట్ సైడే ఉండాలి. మీకు ఒకవేళ అలాంటి h1a equal to h2b బోత్ సైడ్స్ h1 అని వస్తాం మల్టిప్లై చేస్తాం. ఎందుకంటే h1 అనేది h లో ఉంది h అనేది h లో ఉంది కాబట్టి h1 ఇన్వర్స్ కూడా h లో ఉంటుంది h లో ఉంటుంది. బోత్ సైడ్ h1 ఇన్వర్స్ h తో మల్టిప్లై చేస్తే h1 ఇన్వర్స్ into h1 into a equal to h1 ఇన్వర్స్ into h2 into b అవుతుంది. అంటే h1 ఇన్వర్స్ h అంటే ఏమవుతుంది e అవుతుంది, e into a అవుతుంది.
సో ఏ ఈక్వల్ టు ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ చేయడం H1 ఇన్వర్స్ H2B అవుతుంది. ఏ ఈక్వల్ టు H1 ఇన్వర్స్ H2B అన్నమాట. అలాగే B తీసుకున్నట్టయితే Bకి H2 లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి కూడా లెఫ్ట్ సైడ్ పోవాలి. సో B ఈక్వల్ టు H2 ఇన్వర్స్ H1A అన్నమాట. ఇవి 1 2 అనుకుంటాం. ఇప్పుడు ఏంటంటే డిస్జాయింట్ అనుకున్నాడు ఏం ప్రూవ్ చేయాలి, హెచ్ఐ కూడా హెచ్పెన్ ప్రూవ్ చేయాలి. హెచ్ఐ కూడా హెచ్పెన్ ప్రూవ్ చేయాలంటే ఒకదాని కూడా సబ్సెట్ అవుతుందని చెప్తా. అంటే హెచ్ఐ సబ్సెట్ ఆఫ్ హెచ్పిఆర్ హెచ్పి సబ్సెట్ ఆఫ్ హెచ్ఐ చేస్తున్నాం. ఏంటంటే ఎక్స్ బిలాంగ్స్ హెచ్ఏలో తీసుకున్నాం, ఎక్స్ అనేది హెచ్ఏలో తీసుకున్నాం. వీటికి ఎక్స్ ఏ ఫామ్ ఉండాలి, సమ్ హెచ్ ఇంటూ ఏ ఫామ్ ఉండాలి. ఎక్స్ అనేది హెచ్ఏలో తీసుకున్నాం కాబట్టి ఎక్స్ వచ్చేసి స్మాల్ హెచ్ ఇంటూ ఏ ఫామ్ ఉండాలి. సో ఫర్ సమ్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్, x equal to small h, small h belongs to capital H. అయితే x equal to h, ఆ a అంటే ఎంత ఈ కండిషన్ మనం తీసుకుంటే h1 ఇన్వర్స్ h2 into b అన్నమాట. ఈ a ప్లేస్ లో h1 ఇన్వర్స్ h2 into b సబ్స్టిట్యూషన్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే h1 ఇన్వర్స్ h2 అనేవి h లో ఉన్నాయి. h ఏమో సబ్ గ్రూప్ h ప్రకారం ఏమవ్వాలంటే హెచ్ ఇంటూ హెచ్ హెచ్ మొత్తం ఈ 3 ఎలిమెంట్స్ మనకి కూడా హెచ్ అనేది ఉంటుందంటే హెచ్ లో ఉంటుంది. ఈ హెచ్ ఇంటూ H1 ఇన్వర్స్ హెచ్ అనేది ఎంత అవుతుందంటే ఎక్స్ అవుతుంది. సో ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్బి అవుతుంది. ఈ ఎలిమెంట్ తీసుకున్నట్టయితే హెచ్ లో ఉందన్నమాట. ఈ టోటల్ ఎలిమెంట్ ఇంటూ పి అనేది ఉంటుంది హెచ్బి లో ఉంటుంది అనమాట. ఈ టోటల్ ఎలిమెంట్ అంటే ఏంటి ఎక్స్. సో ఎక్స్ అనేది ఎందులో వచ్చింది, హెచ్బిలో వచ్చింది. మనం ఎందుకు తీసుకున్న ఎక్స్ అనేది హెచ్లో తీసుకుంటే ఎక్స్ అనేది హెచ్బిలో వచ్చింది కాబట్టి సో హెచ్లో తీసుకున్న ప్రతిదీ కూడా హెచ్బిలో ఉంటుంది కాబట్టి హెచ్ఈ సబ్సెట్ ఆఫ్ హెచ్బి అంటుంది. అలాగే హెచ్బి సబ్సెట్ ఆఫ్ హెచ్ఏ చేస్తాం. అప్పుడు ఏం చేసుకుంటాం కండిషన్ యూజ్ చేసుకుంటాం. అంటే ఎక్స్ బిలాంగ్స్ హెచ్బి అనుకుంటే దాన్ని ఎక్స్ ఈక్వల్ టు స్మాల్ హెచ్ ఇంటూ బి ఫామ్ ఉంటుంది. బి అంటే హెచ్ ఇన్వర్స్ H1 ఏ అవుతుంది. దాన్ని సింప్లిఫై చేసుకున్నట్టయితే హెచ్ఏ వస్తుంది. అంటే హెచ్లో హెచ్బిలో తీసుకున్న ప్రతిదీ కూడా హెచ్ఏ వస్తుంది. అంటే ఒకదాని కూడా సబ్సెట్ అవుతుంది. దేర్ఫోర్ ఏమవుతుంది హెచ్ఏ ఈక్వల్ టు హెచ్లో. నెక్స్ట్ డెఫినేషన్ కాంగ్రుయెన్స్ మాడ్యులో హెచ్. కాంగ్రుయెన్స్ మాడ్యులో హెచ్ అంటే ఏంటంటే జి అనే గ్రూప్ హెచ్ అనే సబ్ గ్రూప్ ఏ కామా బి జీరో తీసుకుంటే ఏ కామా బి జీరో తీసుకున్నట్టయితే ఎంత అవుతుంది సార్ H అనేది subgroup of a group G and A comma B belongs to G. Then B inverse A belongs to H. Then B inverse A belongs to H. దీని ఏం చెప్తారంటే A is congruent to B mod H అని చెప్తారు. A is congruent to B mod H. ఇప్పుడు A B belongs to G implies B inverse A belongs to H అవ్వాలి. B inverse A belongs to H అయితే దీని ఏం చెప్తారంటే A is congruent to B mod H. A is congruent to B mod H. దాన్ని ఎలా రాస్తారంటే A is congruent to B mod H ఇలా రాస్తారు. చాలా ఏం చెప్తారంటే A is congruent to B mod H అని చెప్తారు. ఇప్పుడు ఏంటంటే ఈ కాంగ్రెస్ రిలేషన్ ఈక్వాలెన్స్ అవుతాయి తేడా ఉంది. ఇంపార్టెంట్ థియరం డైరెక్ట్ చూడండి. H is a subgroup of a group G. A comma B belongs to G. The relation A is congruent to B mod H is an equivalence relation. ఒక రిలేషన్ ఈక్వివలెన్స్ రిలేషన్ అంటే ఏమవ్వాలంటే రిఫ్లెక్షన్, సిమెట్రిక్, ట్రాన్స్టివ్ ఈ మూడు కండిషన్ హోల్డ్ అయితే మనం ఏమంటారంటే ఈక్వివలెన్స్ రిలేషన్ అంటారు. మనం ఏం తీసుకున్నామంటే ఈ రిలేషన్ తీసుకున్నాం, ఈ కాంగ్రెస్ రిలేషన్ తీసుకున్నాం. ఈ కాంగ్రెస్ రిలేషన్ ఈక్వివలెన్స్ ఏమవ్వాలంటే రిఫ్లెక్సివ్ అవ్వాలి, దానికి అవ్వాలి. రెండో సిమెట్రిక్ అవ్వాలి. మూడోది ట్రాన్స్టివ్ అవ్వాలి. సిమెట్రిక్ అవ్వాలి, ట్రాన్స్టివ్ అవ్వాలి. మూడు హోల్డ్ అయితే అప్పుడు ఆ రిలేషన్ ఏమంటామంటే ఈక్వివలెన్స్ రిలేషన్ అంటాం. ఇక్కడ సిన్స్ G is a group, since G is a group and E be the identity element that A comma B belongs to G, that A comma B belongs to G and E
ఇది ఐడెంటిటీ, ఇది ఐడెంటిటీ, ఎలిమెంట్ H, ఇది ఐడెంటిటీ G, then H is subgroup of G, therefore E belongs to H. E అనేది H లో ఉంటుంది. therefore E అనేది H లో ఉంది కాబట్టి E ని రాసుకోవచ్చు అంటే A ఇన్వర్స్ ఇంటూ A ఈక్వల్ టు E అవుతుంది. దీని H లో ఉంది. H లో అనేది H అవుతుంది. A అనేది H లో ఉంది. సో A ఇన్వర్స్ ఇంటూ A ని రాసుకోవచ్చు. E ని E అనేది H లో ఉంది. అంటే A ఇన్వర్స్ ఇంటూ A అనేది H లో ఉంది. E లో E H లో ఉంది కాబట్టి అంటే A ఇన్వర్స్ A belongs to H. implies ఇది ఎలా రాసుకోవచ్చు? A is common to A mod H అని రాసుకోవచ్చు. A is common to A mod H. అర్థం ఏంటంటే A ఇన్వర్స్ A belongs to H. దీని ఏమంటే A నుంచి A అవుతుంది కాబట్టి దీన్ని రిఫ్లెక్స్ అంటాం. రెండో చూసుకున్నట్లయితే సిమెట్రిక్. సిమెట్రిక్ ఏంటంటే A is common to B mod H తీసుకోండి. A is common to B mod H. అంటే ఎంప్లాయిస్ దీన్ని ఏం రాసుకోవచ్చు? B ఇన్వర్స్ A belongs to H అని రాస్తాం. AB G లో ఉన్నాయి. G లో ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. therefore B ఇన్వర్స్ A whole inverse belongs to H. A లో A నే సబ్గ్రూప్ ప్రకారం ఏ ఎలిమెంట్స్ కూడా ఇన్వర్స్ ప్రకారం ఎగ్జిస్ట్ అవుతుంది. B ఇన్వర్స్ A whole inverse ప్రకారం ఉంటుంది. ఎంప్లాయిస్ A ఇన్వర్స్ B belongs to H. దీన్ని చేసుకుంటే AB whole inverse అంటే B ఇన్వర్స్ A ఇన్వర్స్ రాసుకోవచ్చు. సో B ఇన్వర్స్ A ఇన్వర్స్ A whole inverse కాబట్టి A ఇన్వర్స్ B ఇన్వర్స్ whole inverse అవుతుంది. A ఇన్వర్స్ B belongs to H వచ్చింది. A ఇన్వర్స్ B belongs to H అంటే అర్థం ఏంటంటే B is common to A mod H. A is common to B mod H తీసుకుంటే B is common to A mod H కాబట్టి ఏ రిలేషన్ ఏమవుతుంది? సిమెట్రిక్ అవ్వాలి. ఇంకా ట్రాన్సిటివ్ ఏంటంటే A is common to B mod H and B is common to C mod H. A is common to B mod H, C is common to B is common to C mod H. It implies B inverse A belongs to H అవుతుంది. A is common to B mod H అంటే B inverse A belongs to H. B is common to C mod H అంటే C inverse B belongs to H అవుతుంది. C inverse B belongs to H అవుతుంది. ఏ ఇదంతా ఎక్కడ H లో ఉంది కూడా H లో ఉంది. H అనేది గ్రూప్. దాని ప్రకారం ఎలిమెంట్ పడితే ఎక్కడ దాంట్లో ఉండాలి. therefore C inverse B into B inverse A belongs to H అవ్వాలి. మొదటి ప్రాపర్టీ ప్రకారం ఇప్పుడు ఏమవుతుందంటే C inverse into B inverse into A belongs to H. ఇది ఏమవుతుంది? ఐడెంటి ఎలిమెంట్ అవుతుంది. C inverse A into A belongs to H. ఈ కంటిన్యూ చేస్తే సేమ్ ఎలిమెంట్ వస్తుంది కాబట్టి C inverse A belongs to H. దీన్ని ఏం రాసుకోవచ్చంటే A is common to C mod H. A is common to B mod H, B is common to C mod H తీసుకుంటే A is common to C mod H కాబట్టి ఈ రిలేషన్ ఏమంటే ట్రాన్సిటివ్ రిలేషన్ అంటాం. ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అంటాం. సో రిఫ్లెక్స్ అయింది, సిమెట్రిక్ అయింది, ట్రాన్సిటివ్ అయింది కాబట్టి ఈ రిలేషన్ ఏమవుతుందంటే ఈక్వివాలెన్స్ రిలేషన్ అవుతుంది. రాస్తాం ఈక్వల్ identity G. Since H is a group of G, therefore E belongs to G. E belongs to H. Implies A inverse A equal to E belongs to H. Therefore, A inverse A belongs to H plus A is common to A mod H. Therefore,
relation is reflexive. Second, that A is congruent to B mod H implies B inverse A belongs to H. Sorry, let's take a look. హెచ్ అనేది సబ్ గ్రూప్ కాబట్టి సబ్ గ్రూప్ ఐడెంటిటీ ఉంది కాబట్టి ఈ బిలాంగ్స్ హెచ్ ఈని ఏమైనా రాసుకోవచ్చు, డి ఇన్వర్స్ ఇంటూ ఏ అని రాసుకోవచ్చు, లేదా ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అని రాసుకోవచ్చు. సో ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈక్వల్ ఈ కాబట్టి ఈ ఆల్రెడీ హెచ్లో ఉంది కాబట్టి ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఏమవుతుంది, ఏ ఈజ్ కాంగ్రెంట్ టు ఏ మోడ్ హెచ్ అవుతుంది. సో రిఫ్లెక్స్ అంటారు దాన్ని. నెక్స్ట్ ఏ ఈజ్ కాంగ్రెంట్ టు బి మోడ్ హెచ్ అంటే బి ఇన్వర్స్ ఏ బిలాంగ్స్ హెచ్ అవుతుంది. బి ఇన్వర్స్ ఏ బిలాంగ్స్ హెచ్ అంటే బి ఇన్వర్స్ ఏ అంటే ఏ అనుకుంటే దాని ఇన్వర్స్ కూడా హెచ్లో ఉంటుంది, ఎందుకంటే హెచ్ అనేది గ్రూప్ కాబట్టి. సో ఏమవుతుందంటే ఈ బి ఇన్వర్స్ ఏ ఓల్ ఇన్వర్స్ కూడా హెచ్లో ఉండాలి. ఎప్పుడైతే ఏమవుతుందంటే ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ హెచ్ అవుతుంది, ఏం రాసుకోవచ్చు అంటే బి ఈజ్ కాంగ్రెంట్ ఏ మోడ్ హెచ్ అని రాసుకోవచ్చు. బి ఈజ్ కాంగ్రెంట్ బి మోడ్ హెచ్ ఇచ్చుకుంటే బి ఈజ్ కాంగ్రెంట్ ఏ మోడ్ హెచ్ ఇచ్చు కాబట్టి ఇది రిలేషన్ ఏమవుతుందంటే కాంగ్రెస్ రిలేషన్ ఏమవుతుంది, సిమెట్రిక్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఏ ఈజ్ కాంగ్రెంట్ బి మోడ్ హెచ్ అంటే బి ఈజ్ కాంగ్రెంట్ సి మోడ్ హెచ్ తీసుకున్నాం. డెఫినేషన్ ప్రకారం ఏ ఈజ్ కాంగ్రెంట్ బి మోడ్ హెచ్ అంటే బి ఇన్వర్స్ ఏ బిలాంగ్స్ హెచ్ అండ్ బి ఈజ్ కాంగ్రెంట్ సి మోడ్ హెచ్ అంటే సి ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు హెచ్. అది బి ఇన్వర్స్ ఏ అండ్ సి ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు హెచ్ కాబట్టి హెచ్ గ్రూప్ కాబట్టి గ్రూప్ డెఫినేషన్ ప్రకారం ఏమవ్వాలంటే సి ఇన్వర్స్ బి ఇంటూ బి ఇన్వర్స్ ఏ బిలాంగ్స్ టు హెచ్. ఏ మల్టిప్లికేషన్ బి ఇంటూ బి ఇన్వర్స్ అంటే ఐడెంటిటీ అయిపోతుంది. సో సి ఇన్వర్స్ ఇంటూ ఈ ఇంటూ ఏ బిలాంగ్స్ హెచ్. సో ఐడెంటిటీ మల్టిప్లికేషన్ సేమ్ వచ్చేస్తుంది కాబట్టి సి ఇన్వర్స్ ఇంటూ ఏ బిలాంగ్స్ టు హెచ్. సి ఇన్వర్స్ ఏ ఏమైనా రాసుకుంటే ఏ ఈజ్ కాంగ్రెంట్ టు సి మోడ్ హెచ్ అంటే ఏ ఈజ్ కాంగ్రెంట్ టు బి మోడ్ హెచ్, బి ఈజ్ కాంగ్రెంట్ టు సి మోడ్ హెచ్ ఇంప్లైజ్ ఏ ఈజ్ కాంగ్రెంట్ సి మోడ్ హెచ్ కాబట్టి ఆ రిలేషన్ ఏమవుతుందంటే రిఫ్లెక్షన్ అయింది, సిమెట్రిక్ అయింది, ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి మూడు కాబట్టి చూడైతే రిలేషన్ అప్పుడు ఏమంటారంటే ఈ రిలేషన్ ఈజ్ ఈక్వివాలెన్స్ రిలేషన్ అంటారు. ఇంపార్టెంట్ అమ్మి. ఓకే.